రోజుల సమ్మె ఈరోజు 16వ రోజుకు చేరుకుంది. మరి ఈరోజు కార్మికులంతా అర్ధనగ్న ప్రదర్శనతో ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. 16 రోజులుగా చేస్తున్న దీక్షకు ఎంతమంది మద్దతు పలికినా కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. మరి ఈరోజు వేపాకులతో వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శన అయితే చేపట్టారు. సార్ చెప్పండి, ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వానికి ఏం పట్టనట్టు వాళ్ళు కూడా వింతగా ప్రవర్తిస్తున్నారని అనుకోవచ్చా? ఈ ప్రభుత్వం దొన్నపోతు మీద వాన కూర్చున్నటువంటి చందంగా ఉంది. పందింతట్లా సమస్య పరిష్కారానికి పూనుకోట్లా. ఏంటి కారణం అని చెప్పనేది మున్సిపల్ కార్మికుడికి అర్థం కావట్లా పాపం. ఎందుకని ఈ జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రప్పుడు అమ్మా నీకు ₹1,00,000 ఇచ్చినా నీ రుణం తీరదని చెప్పినటువంటి పెద్ద మనిషి. అదే కాదు, మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారిని ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తావా, 2 నెలల్లో నేను వస్తున్నానని చేయమంటావా అని అడిగినటువంటి పెద్ద మనిషివి నువ్వు. ఏమైపోయిందని అడుగుతున్నావు. ఏమైపోయింది ఈ రకమైనటువంటి వాతావరణం? అంటే మున్సిపల్ కార్మికులు నీకు ఏమైనా ద్రోహం చేశారా? నీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదా? ఎందుకు వచ్చింది వీళ్ళ మీద పగ, ద్వేషం, కసి? ఎందుకని సమస్య పరిష్కారం చేయట్లా? ఎందుకని నానుస్తూ ఉన్నావు సమస్యనని చెప్పని అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా సరే సమస్య పరిష్కారానికి పూనుకోకపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి బాధ్యత ముఖ్యమంత్రి, ప్రభుత్వం, కేబినెట్ వహించాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. 26,000 కనీస వేతనం పర్మనెంట్ చేయడం, సంక్షేమ పథకాలు వర్తింపజేయడం, అన్ని విభాగాలకి చెందినటువంటి ఈ నగరంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు 46,000 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో. ఈ నగరంలో 4,679 మంది ఉన్నారు. వీళ్ళకి సమస్య పరిష్కారానికి పూనుకోవటానికి మీకున్నటువంటి ఇబ్బంది ఏంటని అడుగుతున్నాం. ఇంకా 4 రంగాలు ఉన్నాయి. పార్క్ సెక్షన్కి పరిష్కారం కాల. మౌఖికంగా మిగిలిన వాళ్ళకి చెప్పావు, అదే మౌఖికంగా ఏళ్లకు కూడా చెప్పి జీవో జారీ చేయమని అడుగుతున్నాం. పార్క్ సెక్షన్ ఉన్నది, వాటర్ సప్లై లేదు, డ్రైనేజీలు ఎలక్ట్రీషియన్ అనేది లేదు, స్ట్రీట్ లైటింగ్ వాళ్ళది లేదు. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా అయిపోయింది మేము ఏదో చెప్పేసామని అంటే పారిశుద్ధ్య కార్మికులు ఒక్కళ్లే కాదు ఈ సభలో ఉంది. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకుంటూనే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మిగిలినటువంటి విభాగాలన్నిటికీ అండదండలు ఇస్తూ నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మొత్తం సమస్యలు పరిష్కారం కాకుండా ఈ సమ్మె ముగించడం అని చెప్పనేది జరగదు. సమ్మె కొనసాగుతుంది అని చెప్పదలిచాం. ఎప్పటికైనా సరే సమస్య పరిష్కారానికి పూనుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా జరగబోయే పరిణామాలకి రాష్ట్రం కంపు కొడతా ఉంది, మురికి కంపు కొడతా ఉంది. రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యత వహించాలి, నీ క్యాబినెట్ బాధ్యత వహించాలి. ఈ ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి వాడు నువ్వే, మేం కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అంటే 16 రోజులుగా చేస్తున్నారు, రాష్ట్రం అంతా రోడ్డు మీదకి వచ్చేసింది, అయినా సీఎం కానీ వాళ్ళ క్యాబినెట్ మంత్రులకు కానీ ఏం పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళు కార్మికుల గురించి, ప్రజల గురించి పట్టించుకోకపోతే మీ గురించి ఏప్రిల్, మే నెలలో మీ గురించి కూడా పట్టించుకోరు. ముఖ్యమైన అంశం, మీరు ప్రజలకు ఇచ్చిన మాట, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట, నేను వస్తే 6 నెలల్లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా, సమాన పనికి సమాన జీతం ఇస్తా, కనీస వేతనం అమలు చేస్తా, మిమ్మల్ని నేను ఆదుకుంటా, పెద్దన్నలాగా ఉంటానని చెప్పి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాల పాటు ఆఫీసుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగి ఒక్కసారి కూడా మీ అపాయింట్మెంట్ మాత్రం ఇంతవరకు దొరకలేదు నాయన ముఖ్యమంత్రి గారు. మీరు ప్యాలెస్లో ఉండి బయటికి రాకుండా ఉంటే ఎలాగా? అంటే మీకు పదవులు పోతే పాదయాత్రలు గుర్తొస్తాయా? మీకు పదవులు లేకపోతే కార్మికులు సమ్మెలు, ఆందోళనలు గుర్తొస్తాయా? అప్పుడు చేసేది మాత్రం న్యాయం, ఇప్పుడు చేస్తే మాత్రం అన్యాయం. దీనికి ఎస్మాల్ లాంటి చట్టాలను ప్రయోగిస్తారా? అంటే మీరు పదవిలో ఉంటే ఒకలాగా, పదవిలో లేకపోతే మాట తప్పి, మడం తిప్పి, మోసం చేసి 420 ముఖ్యమంత్రిగా మారొద్దు. మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట మీద నిలబడు. మున్సిపల్ కార్మికులకి ₹1,00,000 ఇచ్చినా తక్కువే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నీలాగా లక్షల కోట్ల రూపాయల గురించి ఆశపడట్లా కార్మికులు. అయ్యా నువ్వు పెంచిన ధరల వలన బతకలేకపోతున్నాం, కనీసం 26,000 జీతం ఇవ్వు నాయన, బతకలేకపోతున్నాం, అన్ని ధరలు పెరిగిపోయాయని అల్లాడిపోతున్నారు. అటువంటి కార్మికులకి 16 రోజులు అవుతున్నా కనీసం నువ్వు మాట బయటకు పడవే, మాట్లాడవే, వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తాను ముందుకు రావే. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి, నువ్వు ఉన్నావా అనేది ఈరోజు కార్మికులందరూ ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా నగరాలు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. అందుకే కార్మికులు ఈ అర్ధనగర ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
వీళ్ళు ప్రదర్శన అయితే చేపట్టారు. మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే 16 రోజుల నుంచి చేస్తున్నారు, నార్మల్గా చేస్తున్నారు. ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనతో వ్యాపకులతో కానీ రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే ఇట్లా రావడానికి మనకు కొంచెం సిగ్గుగా ఉంటుంది, కానీ మీరు ఇంత సిగ్గు విడిచి కూడా రోడ్ల మీదకి వచ్చేసారంటే మీ జీతాల కోసం మీరు ఎంత పోరాడుతున్నారో అర్థమవుతుంది. సో ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడైనా ఒక మనిషి రోడ్డు ఎక్కాడంటే ఆకలి కేకల వల్ల రోడ్డు ఎక్కుతారమ్మ. జీతాల సాలకే మేము రోడ్డు ఎక్కాం. ఈ యొక్క 15,000 జీతం ఏం సరిపోయింది? ఇంటి అద్దెలు, కరెంటు బిల్లు అన్నీ పెరిగిపోతున్నాయి. తెల్లారులైతే ఏది పెరుగుతుందో చెప్పట్లేదు, కానీ జీతం పెరగట్లేదు. ఒకటికి 10 రెట్లు పెరిగినాయి, కానీ జీతాలు ఒక రెట్టే పెరిగింది. వచ్చిన తర్వాత ఎవరికైనా 3,000 పెంచాడు, ఒక 3,000 పెంచాడు. కనుక ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన కలెక్టర్ ముట్టడి చేశాము. ఇక నుంచి జీతం ఇవాళ చర్చిలకు వెళ్ళారు. ఈ చర్చిలు మా సాలుకు వస్తే సరే, లేదా ఈ సమ్ముని విజయవాడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా గట్టిగా చేస్తాము. ఎమర్జెన్సీలు ఇప్పటికే సగం ఆవిని, ఇంకా కొన్ని ఎమర్జెన్సీలు కూడా ఆఫ్ చేస్తాము. ఈ డిమాండ్లు ఒప్పుకోకపోతే అవసరమైతే సీఎం క్యాంపస్ అన్ని సెక్షన్లు కలిపి ఎన్ని రంగాలు ఉన్నాయి అన్ని రంగాలు కలిపి మేము ముందు తీసుకెళ్తాము. ఒకటే మేము కోరుకునేది, సమాన పనికి సమాన వేతనం ఇమ్మని కోరుకుంటున్నాం. కోర్టు చెప్పింది, అదే కోర్టు కొన్ని సెక్షన్లు తెచ్చుకొని బయటకు వచ్చి పాలెత్తున్నావు. మరి అదే సెక్షన్ చెప్పిందిగా ఏమని, సమాన పని, అదే కూడా మీకేమైంది? కనుక సమాన పనికి సమాన వేతనాలు, ఈ లోపల కనీస వేతనాలు ఈరోజు దరదాకలట్టుగా జీతాలు ఇమ్మని కోరుకుంటూ విజయవాడలో మేము ఈ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇంతవరకు జీతాలు పడలేదు కూడా అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంతమంది కార్మికులు రోడ్డు మీద ఉంటున్నారు, ఇంత ఎండలో మగ్గిపోతున్నారు. సో ఏమంటారు? ఇప్పుడు జీతాలు పడలేదంట, ఈ ఒక్కటి మాత్రం మంచి కార్యక్రమం చేస్తున్నాడు. సాలాసాలం జీతాలతో బ్రతుకులతో మాత్రం 1వ తారీఖు 2వ తారీఖు ఈలోగా జీతాలు పడుతున్నాయి, కానీ సగమాకలతో పడుతున్నాయి ఆ జీతాలు. ఇచ్చే 15,000 రూపాయల్లో జీతం కట్ చేసుకుంటే 13,070 రూపాయలు వస్తుంది. పిల్లలు చదివించుకోవాలా, తల్లిదండ్రులకి మందులు కొనాలా, నిత్యావసర వస్తువులు ఏమైనా ఇచ్చిన ఎక్కువ ఉన్నాయి. ఉల్లిపాయ చూస్తే మండిపోతుంది. ఇట్లాంటి నిత్యావసర వస్తువులు పెరిగేటప్పుడు మీరు ఇచ్చే 13,000 రూపాయల జీతం ఏ మరీ సరిపోతుంది మాకు? అది ఒకటి అర్థం చేసుకోవట్లేదు ప్రభుత్వం. ఎంతసేపు చర్చలకు పిలిచి మీరు పార్కులు, మీకు లైట్ వెయిట్ పని, ఏం లైట్ వెయిట్ పని, డివైడర్ల మీద ఎంత చెత్త ఉందో ఒకసారి మీరు వీడియో చూడండి. పార్కుల్లో చిల్డ్రన్స్ పార్కులు ఉన్నాయి, 160 పార్కులు 170 పార్కులు ఉంటాయి. చిల్డ్రన్స్ పార్క్స్లో ఊడ్చేది మేమే, అక్కడ బాత్రూమ్లు క్లీన్ చేసేది మేమే, ఆ చెత్తను డంపింగ్ యార్డ్ తీసుకెళ్లేది మేమే. అట్లాంటప్పుడు మేము హెల్త్ పరిధిలోకి వచ్చేవాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో పెట్టడం అంటే ఇది సహజమేనా? చంద్రబాబు నాయుడు ఏమో ఆ పని చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఈ పని చేశాడు. విభజించి పాలిస్తున్నారు అంటే మీరే కొట్టుకుంటారా బాబు, మాకెందుకని. మేము స్కిల్ టు స్కెమీ స్కిల్డ్ కాదు, మాకు అందరికీ ఒకటే జీతం రావాలి. 26 రూపాయలు జీతం ఇస్తారా, హెల్త్ అలయన్స్, రిస్క్ అలయన్స్ ఇస్తారా, ఏదో ఒకటి తేల్చుకోవాల్సింది మీదే. లేనప్పుడు మేము చెట్లు ఎక్కాలంటే మేము మా డిపార్ట్మెంట్ వాడుకుంటుంది మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు. కుండీలు పెట్టాలి, చెట్లు కొట్టాలి, ఈ కొట్టాలి, మా పని అది కాదు. పార్కుల్లో ఊడ్చుకొని నీళ్ళు బట్టి ఆ పిల్లలు వస్తే శుభ్రంగా చూసుకొని చిల్డ్రన్స్ పార్కులకు తయారు చేసుకుని పెద్ద పార్కులు, టికెట్ పార్కులను కానీ నాన్నగా చండాలంగా ఉంటా. నేను మాట్లాడకూడదు, ఈ మీడియాలో చాలామంది మిత్రులు వింటారు, పబ్లిక్ వింటారు. కనుక లేనిపోని నిరోధ ప్యాకెట్లు కానీ చండాలమైన వస్తువులు కూడా మేమే తీసి దాన్ని బుట్టలో వేసి డంపింగ్ యార్డ్ తీసుకెళ్తాం. అది మా బతుకు. అట్లాంటిది మీకు హెల్త్ అలయన్స్ లేదు, మీకు రిస్క్ అలయన్స్ లేదు, మీకు 26 అది ఎంతవరకు సహజం? అది మీరు పెట్టేదే 13,000. మీరు దానికి తగ్గట్టు పింఛన్లు తీశారు, వితంతు పింఛన్లు దించారు, వికలాంగుల పింఛన్లు తీశారు. అన్ని పింఛన్లు తీస్తే ఈ 13,070 రూపాయలతో బతకగలమా? ఒకసారి ప్రభుత్వాన్ని ఆలోచించమనండి. ఎవరైనా బ్రతకగలని ఉంటే మాతో పని చేయమనండి. ఆ డబ్బులతో ఆ 13,000 ఒక నెల సరిపెట్టుకోమనండి. వాళ్ళకి ఆ కష్ట నష్టాలు తెలుస్తుంది. మీ ఇంట్లో మీ డ్రైవర్కే ఉంది దాదాపు 20-30 రూపాయలు జీతం. అట్లాంటిది మా పరిస్థితి ఏంటి? 13,000తో ఎలా బతకాలి? అట్లాంటిది మేము హెల్త్ పరిధిలో ఉన్నాం కనుక మమ్మల్ని హెల్త్లో చేర్చి పార్కులు క్లీనింగ్ అన్నాం. పార్కులు క్లీన్ చేసేది మేమే, కానీ అంతమంది కాదు, 160 పార్కుల మీద 160 మందిని చేస్తాం. చెత్త డంప్ చేసేది ఎవరు? మేమే కదా. అది ఒకసారి ప్రభుత్వాన్ని ఆలోచించుకొని, ఇది నిజంగా బొత్స సత్యనారాయణ గారు ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కనుక ఈ చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కనుక ఒకసారి వీడియోని ఆయనకు అర్థం చేసినట్టు వినిపించండి. సార్, అయితే ఇప్పుడు మీరు చేస్తున్న దానికి ఇంతవరకు స్పందించట్లేదు, మరి ముందు కార్యాచరణ ఏం తీసుకోబోతున్నారు? అవసరమైతే సీఎం క్యాంపస్ ముట్టడిస్తాం, అవసరం వస్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం, కమిషనర్ ఆఫీసులు ముట్టడిస్తాం. లేనప్పుడు భిక్షాటం చేస్తాం, రోడ్ల మీద ప్రభుత్వాన్ని ఎండగడతాం. మీరు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఒక టైపు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత నేను ఇస్తానన్నాడు. నేనేం అనలేదే, ఈ 4.5 సంవత్సరాలు పెట్టి మిమ్మల్ని అడగలేదు మేము, ఎందుకంటే మీరు మనసున్న మనిషి కనుక ఇస్తానన్నారు. ఈరోజు ఎందుకు మాట తప్పారు? మీరే అన్నారుగా అసెంబ్లీలో, ఆయన చేయకపోతే 22 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. ఈ 22 సంవత్సరాలు సర్వీస్ చేసేటప్పుడు మీరు మాకు రెగ్యులర్ చేయాలా, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా? ఎన్నాళ్ళు ఈ రోడ్ల మీద బతుకులు? కేవలం పబ్లిక్ వర్క్ అంటే ఎలా ఉండాలి? రోడ్ల మీద, డివైడర్ల మీద ఉంటాం మేము. ఏ టైంకి యాక్సిడెంట్లు జరుగుతాయి. 103 మాకు సంబంధం లేదు. అది మమ్మల్ని తీసుకెళ్ళి అది కొట్టించమంటారు. అది మేము ఎలా కొట్టాలి? అధికారులు మమ్మల్ని అలా వాడుకుంటున్నారు.
అంటే 214 మంది సిబ్బందిని విజయవాడ నగరంలో 12 లక్షల మంది జనాభాకి 200 సిబ్బంది పనిచేస్తుంది. పార్క్ సెక్షన్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఉంది. ఈ రోడ్లు ఎలా ఉంటే మీడియా మిత్రులు మీకు కూడా తెలుసా ఎంత చండాలంగా ఉంటాయో. అవన్నీ ఊడ్చి పోసేది మేమే. అట్లాంటప్పుడు మీకు ఊడ్చే వాళ్ళకి ఇస్తాం. లోపల ఎంతమంది ఊడుస్తారమ్మా? ఎంతమంది ఊడుస్తారు? మా అంటే 150 మంది ఊడుస్తారు. ఉన్న 50 మంది పరిస్థితి ఏంటి? అది కూడా ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని మాకు కూడా హెల్త్ అలయన్స్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్గా సీనియారిటీ ఉన్న ప్రకారం మీరే అన్నారు పర్మనెంట్ చేస్తారని, పర్మనెంట్ చేయమని చెప్తున్నాం. చూస్తున్నారు కదా, అంటే ఇంత రోడ్డు మీదకి వచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నా కానీ ప్రభుత్వానికి ఏం పట్టనట్టు కూడా ఉంది. మరి ఇన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం ఎక్కడికి వెళ్ళిపోయాడో జగన్మోహన్ రెడ్డి అని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం కోసం వెతుకులాటగా వీళ్ళు మరి ఏ ప్రయత్నం చేస్తారో ఇంకా చూడాల్సి ఉంది. అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, లేదంటే ఇంకా ఎక్కువ ప్రదర్శన చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం కానీ తగ్గించేదే లేదని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ ధర్నా చౌక్ నుండి.